పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలున్న జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేసినట్టు ఆమె అంగీకరించారు. ఇటీవల అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఒప్పుకుందని, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ మాజీ అధికారి డానిస్తో తాను తరచుగా సంప్రదింపులు జరిపిందని ఆమె ఒప్పుకున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్ వెళ్లడానికి వీసా పొందడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు వెళ్లినట్టు తెలిసింది. అక్కడ హసన్ ఉర్ రహీం ఆలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడిందని, తన మొబైల్ నెంబర్ తీసుకొని తరచుగా అతనితో మాట్లాడేదానినని, 2 సార్లు పాకిస్తాన్కి కూడా వెళ్లానని తెలిపింది. అక్కడ డానిష్ తనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడని, అంతేకాకుండా తన ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేశాడని విచారణలో చెప్పింది. డానిష్ ద్వారా పరిచయమైన అలీ హసన్ అనే వ్యక్తి తనను పాకిస్తాన్ నిఘా అధికారులుగా ఉన్న షకీర్, రానా షాబాబ్ అనే 2 వ్యక్తులను పరిచయం చేశాడని తెలిపింది. షకీర్ మొబైల్ నెంబర్ను తన మొబైల్లో జాట్ రాధావన్ పేరుతో సేవ్ చేసుకున్నానని, అందువల్ల తనను ఎవ్వరూ అనుమానించలేదని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తాను వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్లతో టచ్లోనే ఉన్నానని, ఈ క్రమంలోనే దేశానికి సంబంధించిన సమాచారాన్ని వారికి షేర్ చేసేదానినని జ్యోతి మల్హోత్రా ఒప్పుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ డానిష్ను చాలాసార్లు కలిసినట్టు తెలిపింది. త్రివిధ దళాల వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన కార్యకర్తలతో, ముఖ్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్గా ఉన్న షకీర్, రానా షాబాబ్తో అనేక వ్యక్తులతో అత్యంత సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారుల విచారణలో అంగీకరించింది. ఎవరికి అనుమానం రాకుండా స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో వేరే ఐడీలను ఇందుకు ఉపయోగించింది. అట్టారీ, రాజస్థాన్ సరిహద్దులో దళాల మోహరింపునకు సంబంధించిన రహస్య విషయాలను షకీర్తో షేర్ చేసుకున్నట్టు విచారణలో తను చేసిన తప్పులను ఒప్పుకుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరుగుతున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికుల దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష శిబిరానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లింది. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉంటానని, కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా తొలగించిన వారికి అండగా ఉంటానని అన్నారు. నిరసన కార్యక్రమంలో షర్మిల వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడికి భారీగా పోలీసులు మోహరించారు. కర్నూలు జిల్లాలో సుంకసూల బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సుంకసూల బ్యారేజీ వరద నీరు భారీగా చేరుకుంటుంది. ఇన్ఫ్లో 17,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 17,000 క్యూసెక్లు ఉండడంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కేసీ కెనాల్కు తాగునీటి కోసం 150 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటి నిల్వ 1.15 టీఎంసీలు ఉన్నట్టు తెలిపారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలవడంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందన్నారు. 2015లో తలసరి జీవీఎస్ఏలో ఈ 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ స్టేట్ ఎకనామిక్ ట్రెండ్ మే 2025 నివేదిక వెల్లడించింది. తలసరి ఆదాయం 1.25 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలకు రెట్టింపు కాగా 6.8% CAGRతో ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. నిర్మల్ జిల్లాలో గరానా మోసాలకు అంతు లేకుండా పోతుంది. బైంసా పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకి పాల్పడ్డారు. దీంతో బీజేపీ మాజీ కౌన్సిలర్ షిండే కపిల్ మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కుంటా ఏరియాలోని సర్వే నెంబర్ 133/2లో 2 ఎకరాల భూమి కబ్జాపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి 2002 నుంచి 12 వరకు ప్రభుత్వం మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. ఆ మున్సిపాలిటీ ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. వాటిపై ఆక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే భూములు ఇస్తుందో పేదలకు ఇవ్వాలి, కానీ ఇలా పెద్ద మనుషులకు ఇచ్చుకుంటా భూ కబ్జాలు చేస్తున్నారు. మరియు అదేవిధంగా ఇది పట్టణానికి బైంసా మున్సిపాలిటీకి చెందిన భూమి కాబట్టి దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరైతే కబ్జా చేసిర్రో, ప్లాట్లు చేసిర్రో వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలా, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమి 2002 నుంచి 12 వరకు ప్రభుత్వం మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. ఆ మున్సిపాలిటీ ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. వాటిపై ఆక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే భూములు ఇస్తుందో పేదలకు ఇవ్వాలి, కానీ ఇలా పెద్ద మనుషులకు ఇచ్చుకుంటా భూ కబ్జాలు చేస్తున్నారు. మరియు అదేవిధంగా ఇది పట్టణానికి బైంసా మున్సిపాలిటీకి చెందిన భూమి కాబట్టి దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకర్స్ 2011 నుంచి 2002 నుంచి 2011-13 వరకు గవర్నమెంట్ మున్సిపాలిటీకి ఇచ్చింది. మున్సిపాలిటీ ల్యాండ్ 2 ఎకర్స్ ప్లాటింగ్ చేసి అమ్మడం జరిగింది సార్. దీన్ని ఎవరైతే ప్లాటింగ్ చేసి కబ్జా చేసిరో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి, లీగల్ కేసు పెట్టాలని. మంగళగిరి నిధి భవన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఫైల్స్ గానీ, ప్రభుత్వానికి సంబంధించిన డేటా గానీ ఏది కూడా అగ్నికి ఆహుతి కాలేదని ఆయన తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి దర్యాప్తు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ఫ్రిడ్జ్ బ్లాస్ట్ లాస్ట్ అయిందా? ఆల్రెడీ ఆక్యుపై చేసి సిస్టమ్స్ ఆగిపోయినాయి అంట. ఒకసారిగా స్మోక్ వచ్చింది. కంప్రెసర్ ఏంటిది? మరి ఇంక బ్లాస్ట్ ఏమైంది? ఈ విండో పక్కన పెట్టుకుని తీసుకోవాలి. బ్లాస్ట్ ఏంటి? హీట్ అవ్వడం వల్ల కూడా యాంటీ రూమ్ ఇది యాంటీ రూమ్ సార్. ఇది ఆఫీస్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది సార్. మేము ఫ్రిడ్జ్ బ్లాస్ట్ లాస్ట్ అయిందా? ఆల్రెడీ ఆక్యుపై చేసి సిస్టమ్స్ ఆగిపోయినాయి అంట. ఒకసారిగా స్మోక్ వచ్చింది. కంప్రెసర్ ఏంటిది? మరి ఇంక బ్లాస్ట్ ఏమైంది? ఈ విండో పక్కన పెట్టుకుని తీసుకోవాలి. బ్లాస్ట్ ఏంటి? హీట్ అవ్వడం వల్ల కూడా యాంటీ రూమ్ ఇది యాంటీ రూమ్ సార్. ఇది ఆఫీస్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది సార్. మేము ఫ్రిడ్జ్ బ్లాస్ట్ లాస్ట్ అయిందా? ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో కృషి చేయాలన్నారు. ట్రెసబిలిటీ, సర్టిఫికేటేషన్, వాల్యూ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. కేసీఆర్ కు నోటీసులపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను గాలికి వదిలేసి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని రంగారెడ్డి జిల్లా తిరుమల హిల్స్ కాలనీ పార్కులో వెలిసిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూలుస్తారని బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ స్థలం తిరుమల హిల్స్ పార్కుకు చెందిందని కావడం వల్లనే కూల్చేశామని మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ తెలిపారు.
పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ 6 కుంకి ఏనుగులను రానున్నాయి. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లారు. కుంకీలు కావాలని గతంలో పవన్ కర్ణాటక సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏనుగులను అప్పగించేందుకు కర్ణాటక సర్కార్ శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్లో ఓ స్కూల్ బస్పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 4 పిల్లలు చనిపోగా దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్లోని కుబ్ధర్ ప్రావిన్స్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిందని స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తీ వెల్లడించారు. ఈ దాడిలో ఓ కారును ఆత్మాహుతి కోసం వాడినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ సఖ్వీ ఈ దాడిని ఖండించారు. పిల్లలపై దాడి చేసిన వారు రాక్షసులని అభివర్ణించారు. ఇప్పటి వరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ బలూచిస్తాన్లోని వేర్పాటువాద గ్రూపులు దీని వెనుక ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. अब ये सारा बंदों पे 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 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి. అయితే 7వ రోజు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
విశాఖపట్నంలో టీడీపీ జనసేన పార్టీ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలోనే ఈ గొడవలు జరిగినట్టు సమాచారం. విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, జీవీఎంసీ అధికారులు పోస్టింగ్లలో తమ సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని, టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనం తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి టీడీపీ ఇన్ఛార్జీలు గండి బాబ్జీ, పీవీఎల్ నరసింహారాజు అలియాస్ నాగేశ్వరరాజు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే తమ పాత్ర ఏమిటని సమావేశంలోనే ప్రశ్నించారు. ఒక దశలో నాగేశ్వరరాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జోక్యం చేసుకుని కూటమి ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఉంటుందని ఇన్ఛార్జీలు సహకరించాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నాయకుల్లో మరింత అసంతృప్తి పెరిగినట్టు తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించినప్పటికీ విశాఖలో అధికారంపై పట్టు, స్థానిక పదవుల నియామకాలపై రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలను ఈ వివాదం బట్టబయలు చేసింది. గతంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా ఇరు పార్టీల మధ్య ఇదివరకే వివాదం జరిగింది. Thank you.